మరచి అనరామై మరచి. ఎట్లా జ్యూసీ ఉందో చూడండి. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. రేపు మా పాప బర్త్డే అండి. నేను పాప బర్త్డే సందర్భాన రవ్వ లడ్డు చేస్తున్నాను. ఇది నాంతే కొంచెం సేపు. రవ్వ లడ్డుకు కావాల్సిన పదార్థాలండి: జీడిపప్పు అండి 1 కప్పు, ఇలాచి, కిస్మిస్ అండి, నెయ్యి, షుగర్ అండి. ఆల్రెడీ మనము 1 కప్పు ఈ గ్లాస్తోని 2 గ్లాసుల రవ్వ తీసుకున్నామండి. అదే షుగర్ కూడా అదే గ్లాస్తో తీసుకుంటున్నాము. రవ్వ 2 గ్లాసులన్నర తీసుకున్నామండి. 2 గ్లాసులు షుగర్ తీసుకుంటున్నాం. రవ్వ 2 గ్లాసులన్నర, షుగర్ 2 గ్లాసులు, కొబ్బరి గ్లాసున్నర, పచ్చి కొబ్బరి అండి, కప్పు కాజు అండి, ఇలాచి, కిస్మిస్, నెయ్యి అండి, షుగర్ అండి. ఇది రవ్వ కోకోనట్ 2 కలిపినవి అండి. పచ్చి కోకోనట్, రవ్వ కలిపిన. దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్, రవ్వ లడ్డుకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. నెయ్యి అండి, వేయించుకుందాము. ఇప్పుడు కాజులు అవి వేయించుకుందాము. కాజులు వేస్తున్నాండి. కిస్మిస్ అండి, వేగినాయండి, తీస్తున్నా. చూసారు కదా, వేగినాయి ఇవి. ఇప్పుడు కొబ్బరి రవ్వ కలిపింది ఉన్నది కదండి, అది వేయించుకుందామండి. కొబ్బరి తడికి, పచ్చి కొబ్బరి కదండి, పచ్చి కొబ్బరి తడికి నానింది, అదే నెయ్యిలో వేయించుకుంటున్నామండి. ఇగో పచ్చి కొబ్బరి నానిందండి, మంచిగా రవ్వ మంచిగా నానింది. ఒక 2 అవర్స్ నానిందండి. ఇప్పుడు దీన్ని వేయించుకుందామండి. వేస్తున్నా. ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలండి. వేయించితేనే మనకి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి. మా పాప బర్త్డే అండి రేపు. ఆమెకి నైట్లో చెప్పాలి లడ్డు తినిపించి, రవ్వ లడ్డు ఆమెకి ఇష్టము. లడ్డు తినిపించి చెప్పాలని వీడియో తీస్తున్నానండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టి చేస్తున్నా అండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. ఆయిల్లో పెడితే మాడిపోతుంది. సిమ్లోనే పెట్టి చేయాలి. బ్రౌన్ కలర్ రావాలి, కంపల్సరీ బ్రౌన్ కలర్ రావాలండి. షుగర్ అండి, పాకం పట్టుకున్నాను. లైట్ తీగ పాకం చాలండి. తీగ పాకం అండి అయిందండి. బ్రౌన్ కలర్ వచ్చింది, చూసారు కదా. ఇప్పుడు షుగరు పాకం పట్టుకుందామండి. కొంచెం లైట్ తీగ పాకం కాకుండా లైట్ పాకం. ఇదైతే చూసారు కదా, ఇది అయిపోయింది. బ్రౌన్ కలర్ ఎట్లా వచ్చిందో చూసారు కదా. ఇట్లా వచ్చేదాకా వేయించుకోవాలి. తీసేస్తానండి. పాకం అండి. షుగర్ కొన్ని వాటర్, చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ వేసినాను. చిన్న హాఫ్ గ్లాస్ వాటర్ వేసినండి. ఇది కొంచెం లైట్ పాకం వచ్చేదాకా ఇది చేసుకోవాలి. సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా వేసినా కదా, వీళ్ళకి షుగర్ ఎక్కువ ఉండాలి కదా, బాగా స్వీట్, బాగా షుగర్ ఎక్కువ ఉండాలి. తింటారు కూడా బాగానే. తీగ పాకం రావాలండి. ఇట్లా అంటే కొంచెం మన చేతికి అతుక్కోవాలి. అతుక్కోవట్లేదు చూడండి.
పాకం వచ్చిందేమో చూద్దామండి. లైట్గా తీగ పాకం వస్తే చాలు. ఇక వచ్చిందండి, వేసేద్దాము. చూసారా వచ్చింది. ఇగో ఇలాచి గ్రైండ్ చేసినండి. ఇప్పుడు ఇలాచి కూడా దీంట్లో వేసేస్తున్నా. ఇలా వేయించిందంతా దీంట్లో వేస్తున్నాండి. అది కొబ్బరి రవ్వ వేయించిన కదా, అదంతా ఆ పాకంలో వేసేస్తున్నా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేస్తున్నాండి. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నవి అన్నీ వేసేస్తున్నా. ఇప్పుడు కలపాలా. చూసారు కదా లడ్డు. మీరు కూడా ఈ ప్రాసెస్తో చేసుకోండి. మీకు తింటుంటే తినాలనిపిస్తుంటుంది అండి. జ్యూసీగా ఉంటుంది. కొంచెం పాకం పట్టాం కదా, జ్యూసీగా ఉంటుంది. మీరు వీడియో చూసి మీరు కూడా ఈ లడ్డు చేసుకోండి, మీరు కూడా తినండి. ఎలా వచ్చిందో మాకు కూడా చెప్పి కామెంట్ చేయండి. మేము కూడా మీకు ఇంకా ఏదైనా ఉంటే మేము కూడా చూపిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా లడ్డు ఎట్లా జ్యూసీ ఉందో చూడండి. చాలా బాగుందండి. మీరు కూడా చేసుకొని తిని నాకు కామెంట్ పెట్టండి. చాలా జ్యూసీ ఉంది. చాలా బాగుందండి లడ్డు. మనకి ఏ స్వీట్ షాప్లో కూడా ఇంత మంచిగా దొరకదు. చాలా బాగుందండి.